తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. నేడు జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ పేర భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు రాజకీయ సభలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు ప్రచారం కోసం సభలను ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రధాని నేడు జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ వేదికగా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్స్ కు సంబంధించిన ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు మోడీ. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో సభ ఏర్పాటు చేయడంతో ఎంపీ అరవింద్ అన్ని తానే ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు అరవింద్ తో పాటు ఈ సభకు మరో సిట్టింగ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ తదితరులు హాజరు కానున్నారు. భారీ ఎత్తున జన సమీకరణకు ఇప్పటికే కాషాయ శ్రేణులు నడుం బిగించాయి. ఉదయం 11:30 జరగబోయే సభలో పాల్గొనే మోడీ ఆ తర్వాత 12:30 తిరిగి వెళ్లిపోనున్నారు. ప్రధాని హోదాలో మోడీ వస్తుండటంతో సుమారు 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఇప్పటికే విస్తృతమైన తనిఖీలు చేయడంతో పాటు సభా ప్రాంగణం పరిసరాలను ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలించారు.